సార్ని ఎయిర్పోర్ట్లో ఫస్ట్ టైం వైజాగ్ వచ్చేటప్పుడు సార్ని వెనక్కి పంపించాడండి. నాకు బాధ కలిగిందండి ఆ రోజు. నాకే కాదు, ఉత్తరాంధ్రలో ప్రతి సగటు వ్యక్తి కూడా ఫీల్ అయ్యాడు. అరే ప్రజాస్వామ్యం ఇది, ఎయిర్పోర్ట్లో రానికని తిరిగి వెనక్కి పంపించాడండి. రెండోసారి వచ్చేటప్పుడు మా పార్టీలో సార్ కూడా నాకు ఫోన్ చేశారు. రెండోసారి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, స్టేట్మెంట్ ఇవ్వలేదు సార్ నేను ఆ రోజు. నా హెచ్ఆర్ల కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసిన పబ్లిక్లో వైజాగ్లో అందరు లేబర్ సార్, లేబర్ వర్క్ చేసుకుంటారు. 2 days బిఫోర్ వైజాగ్ వెళ్ళిపోయి వాళ్ళందరికి కూడా పోలీసులు ఆటంకాలు ఉంటాయని ఎయిర్పోర్ట్ సార్ వచ్చిన టైంకి ముందు రోజు నైట్ 10 నుంచి 5 మంది 10 మందిని పంపించాను. వర్క్ కింద వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంతే, పోలీసులు అడ్డానికి లేదు, ఎవరి పనులు వాడు చేసుకుంటాడు. తెల్లారింటికి 5,000 మంది డంప్ చేశాను సార్. 5,000 మంది రా తేల్చుకుందాం అనే ఇది, అది వాయిస్ లో చెప్పడం ఏంది సార్, పని చేసి చూపించాలి. చేసాం, 5,000 మంది చూశారు, పోలీసు వెనక తగ్గారు. నేనే కాదు, మా ఉత్తరాంధ్రలో చాలా మంది నాయకులు రాజకీయంగా కూడా అట్లాగే చూపిస్తారంటారా? సార్ విజయనగరంలో ఖచ్చితంగా సార్. ఇప్పుడు కూడా మాటల వల్ల కొన్ని పనులు అవ్వవు సార్, పనితోటి రిజల్ట్ వస్తుంది సార్. సారు ప్రతిసారి చెప్పిన వర్డ్ అదే సార్, పని పని పని. సహజం కొంతమంది ఏంటంటే ఏంటి వర్డ్ ఇప్పుడు మాట్లాడినా ప్రసంగాలు అదే మాట, కాన్ఫిడెన్స్ అదే మాట, సింగిల్ కలిసి అదే మాట అంటారని కొంతమందికి. మీరు సరిపోతారులేండి చంద్రబాబు నాయుడు గారికి, సరిపోతారు. అంటే మీరు ఇక రోజు 24 గంటలు 18 గంటలు పని చేయాలి, మీరు కూడా ఉన్నారు కాబట్టి సరిపోతారు. మిగిలిన వాళ్ళకి ఫ్యామిలీలు, వ్యాపారాలు, లేదా ఇంకొకటి వాళ్ళకి ఏదో వాళ్ళకి ఉంటాయి, వాళ్ళు ఎన్ని అడుగుతుంది వాళ్ళకి. రోజు పని అంటే ఉదయం నిద్ర దగ్గర నుంచి.